అందరికీ నమస్కారం అండి. తమిళనాడుకి సాధువుగా అనే యాత్రలో నేను రెండో ప్లేస్‌కి అయితే చేరుకున్నాను తిరుపతికి. ప్రస్తుతం అయితే మనం శ్రీనివాసం దగ్గర టికెట్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. విషయం ఏంటంటే యాక్చువల్‌గా మనం సర్వదర్శనం టికెట్స్ కోసం అయితే ట్రై చేసాం. బట్ మనకి దివ్య దర్శనం టికెట్స్ దొరికినాయి. పెద్ద ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. ఎందుకంటే నేను రెండిట్లోని నడిచే వెళ్దాం అనుకున్నా. సో దివ్య దర్శనం టోకెన్స్ ఏంట్రా అని అంటే నడిచి వెళ్ళాయి అనమాట. అసలు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఈ టికెట్స్ వచ్చి రేపు సాయంత్రం 4:30కి ఇచ్చాడు. సో అది కూడా పెద్ద ప్రాబ్లం కాదు. ఎందుకంటే రేపు పొద్దున్న 10 దాటాక వీఐపీ దర్శనం అయిపోద్ది కాబట్టి మనం 10 తర్వాత వెళ్ళిపోవచ్చు అని ఇక్కడ వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఈ నైట్ స్టే చేయాలి. మళ్ళీ స్టే చేసి పొద్దున్న మార్నింగ్ 4కి లెగిసి యథాతథంగా మెట్లు పట్టుకుని ఎక్కి 1200 మెట్టు దగ్గర స్టాంప్ వేయించుకుని వెళ్తే సో మనకు ఒక గంటలో దర్శనం అయితే జరిగిపోద్ది. కానీ ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే మనం ఎక్కడ ఉండాలి, ఏం చేయాలని. ఇట్స్ ఓకే, లాకర్ దగ్గరికి అయితే అందులో పెట్టేస్తాం. సో ప్రస్తుతానికి అయితే విష్ణు నివాసం అయితే వెళ్తానండి. అక్కడికి వెళ్ళి సో అక్కడ పరిస్థితి ఏంటో చూసుకుని ఈ నైట్కి అక్కడే ఏదోలాగా అడ్జస్ట్ అయ్యి రేపు మార్నింగ్ అయితే శ్రీవారి మెట్లకి స్టార్ట్ అవుదాం. మీకు మళ్ళీ చెప్తున్నాను, ప్రస్తుతం అయితే ప్రతిరోజు సాయంత్రం 5ంటికి టికెట్స్ అయితే ఇస్తున్నారు. సో దేనికైనా కూడా అంటే విష్ణు నివాసం, శ్రీవాసం ఎక్కడెక్కడ వేరే టైమింగ్స్ ఉన్నాయి. సో ఆ టైమింగ్స్ని బట్టి మీరు ఒకసారి ఆన్లైన్లో ఏమైనా చేయగలిగితే చేయండి. లేదంటే 1-2 కూడా మీరు ఆ సర్టెన్ పాయింట్ దగ్గర ఉండి టికెట్స్ అయితే దొరుకుతాయి అన్నమాట. లేదంటే చాలా ఇబ్బంది పడాలి. ఇప్పుడు కూడా నాకు ఏదో ఇది ఒక ఫ్లూక్లో దొరికిందనమాట. బట్ నిజానికి టైం కొద్దిగా వేస్ట్ అవుతుంది. బట్ ఓకే, మన దగ్గర చాలా టైం ఉంది. ఎందుకంటే అదే అంటారు కదా, ప్లానింగ్ లేనివాడికి ఏది తగిలినా లక్కే. సో ఇట్స్ ఓకే. నేనైతే ఈ నైట్ ఈ తిరుమలలో గడపాలని ఉంది. సో గడిపేద్దాం. ప్రస్తుతం అయితే విష్ణు నివాసం బయలుదేరుతున్నాను. నా వెనకాల చూడండి ఏముందో, శ్రీవారి కొండ. రేపు మార్నింగ్ ఎక్కుదాం. శ్రీవారి మెట్టుకైతే నాకు టికెట్ అయితే దొరికింది. ఫైనల్గా మనం బస్ స్టాండ్లో అయితే సెటిల్ అయ్యాం. ఇక్కడ ప్రస్తుతానికి మనకు ఒక ఫ్యాన్ ఉంది. సో ఎంటీ టేబుల్స్ అనమాట. ఈ నైట్ ఇక్కడ స్టే చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం, ఒకవేళ ఏదైనా పోలీసులు గట్రా ఎమర్జెన్సీ ఉంటే విష్ణు నివాసం దగ్గరికి వెళ్ళిపోతా. ప్రస్తుతానికి అయితే ఇది మన పరిస్థితి. యాక్చువల్గా ఇవాళ పెద్ద స్ట్రెస్ ఏం అవ్వలేదు కాబట్టి సో అడ్జస్ట్ అయిపోదామని అయిపోయాను. ఎందుకంటే బడ్జెట్ ట్రావెలింగ్ కాబట్టి. రేపు పొద్దున శ్రీవారి మెట్లు అలాగే అరుణాచలం కనుక గిరి ప్రదక్షిణ చేస్తే రేపు ఈవినింగ్ అక్కడ సత్రం కానీ డార్మెటరీ కానీ ట్రై చేస్తాను పక్కాగా. ప్రస్తుతానికి అయితే ఈ రైల్వే స్టేషన్లో ఇక్కడ ఉన్నా. సో చూద్దాం. అయితే టిఫిన్ చేసి ఒకసారి శ్రీ విష్ణు నివాసం దగ్గరికి వెళ్ళి చూస్తా పొజిషన్ ఏంటని, దాన్ని బట్టి చేద్దాం. ఇందాక రైల్వే స్టేషన్ అని చెప్పాను కదా, అక్కడ నుంచి వచ్చేసానండి. ఇప్పుడు విష్ణు నివాసంలోనే. సో ఇక్కడ అందరూ పడుకుంటారు లోపల సత్రంలో. అక్కడ మన బెడ్షీట్ వేసుకుని మన క్యాంప్ సెట్ చేసాం. ఒకసారి నేను బ్యాక్ కెమెరాలో మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఫస్ట్ టైం నేను ఇలా ఈ నైట్కి ఎక్కడే పడుకుంటాను. మరి కొంచెం వియర్డ్గా ఉంది, బట్ ఓకే. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ విష్ణు నివాసం. మార్నింగ్ అయితే లేచి బ్రష్ చేసుకుని ఇప్పుడైతే బయలుదేరుతున్నాను తిరుమల ఏమంటారు స్వామివారి మెట్ల దగ్గరికి. సో అక్కడ నుంచి లగేజ్ అయితే ఇచ్చేసి మనం అయితే దివ్య దర్శనానికి మెట్ల మార్గం ద్వారా అయితే వెళ్దాం. స్వామివారి మెట్లు అయితే మనకి ఇచ్చారు. సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాను. టైం వచ్చేసి 4 అలా అవుతుంది. ఒకసారి జనాన్ని చూడండి, ఇంకా పైన ఎలా ఉంటుందో నాకైతే అసలు అర్థం కావట్లేదు ఫస్ట్. ఇప్పుడు మనకి విషయం ఏంటంటే ఫ్రీ బస్సెస్ అయితే లేవు. ఖచ్చితంగా ఆర్టీసీ బస్సులోనే వెళ్ళాలి. ఫైనల్గా శ్రీవారి మెట్టు అయితే చేరుకుందాం. 17 కిలోమీటర్లు వచ్చింది కొండ కింద నుంచి ఇక్కడికి. సో మా బస్సు మమ్మల్ని దింపేసి వెళ్ళిపోయింది అనమాట. ఇక్కడ నుంచి మనం లగేజ్ అయితే కౌంటర్లో సబ్మిట్ చేసి కొండ ఎక్కుదాం. సో ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇంతకుముందు మనకి మెట్టు దగ్గర టికెట్లు అయితే ఆపేశారు కదా, సో మళ్ళీ అయితే స్టార్ట్ చేస్తారంట. ఒకసారి మీరు చూడొచ్చు. మీరు చూస్తున్న వచ్చేసరికి లగేజ్ ఇది అనమాట, ఫ్రీ లగేజ్. ఇక్కడ మనం డ్రాప్ చేస్తే పైకి తీసుకొచ్చేస్తారు, సేమ్ అలిపిరి మెట్ల లాగానే. సో మనం ఇప్పుడైతే లగేజ్ ఇచ్చేద్దాం. కొద్దిగా లైన్ అయితే ఉంది. వెనకాల మీకు కనిపిస్తుంది కదా గోల్డెన్ ఆర్చ్, అది వచ్చేసి స్వామివారి మెట్టు. ఇప్పటి నుంచి మనం నడకైతే మొదలు పెడుతున్నాం అనమాట. మీకు బ్యాక్ కెమెరాలో చూపిస్తాను. ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి అండి ఇది. ఇక్కడ నమస్కారం చేసుకుని కాలినడకైతే మొదలు పెడుతున్నారు శ్రీవారి మెట్టుకి. మనం కూడా సేమ్ ప్రాసెస్లో స్టార్ట్ చేద్దాం. మనం 1200 మెట్టుకి అయితే చేరుకున్నాం. సో ఇక్కడ మన దివ్య దర్శన టికెట్ ఏదైతే ఉందో దాన్ని అయితే స్కాన్ చేస్తున్నారు. మళ్ళీ ఇక్కడ నుంచి పైకి నడక అనమాట.
లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. రాను రాను చాలా హైట్ అయిపోతుంది. 1000 వరకు అంటే ఈజీగా ఎక్కేసాం కానీ దోలు వెళ్ళిపోతుంది. బ్యాక్ సైడ్ ఉంది మాత్రం టికెట్ అయితే స్కాన్ చేసేది. ఖచ్చితంగా మీ టికెట్ మాత్రం మీ దగ్గర ఉండాలి. నా ఆధార్ కార్డ్ మాత్రం మర్చిపోద్దు. చూడండి ఎంత నిటారుగా ఉన్నాయో శ్రీవారి మెట్లు ఆ పైకి. ఫైనల్లీ కంప్లీటెడ్. 2388 మెట్లు. ఇది పొజిషన్. మెట్లు ఎక్కడం అయితే పూర్తయింది. 2388 మెట్లు. సో మనకైతే గంటన్నర పట్టిందనమాట. సో బ్యాక్ సైడ్ అయితే కాయిన్స్ నిలబెడుతున్నారు, మనం కూడా ట్రై చేద్దాం. అయిపోయింది, ఇంకా లగేజ్ కోసం అయితే వెయిటింగ్. కొంచెం దూరం అయితే నడవాల్సి ఉంది. సో ఇక్కడ డివోటీస్ అయితే కాయిన్స్ నిలబెడుతున్నారు. ఇది నాకు తెలిసి శ్రీచక్రం అనుకుంటా. మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం. కాయిన్ ఫస్ట్ అటెంప్ట్లోనే నిల్చుంది. చూద్దాం మన లక్ ఎంత పే ఆఫ్ అవుతుందో. పే ఆఫ్ ఏమి వద్దు కానీ నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, దానికి ఆన్సర్స్ కావాలి. ఆయన ఇస్తారని ఖచ్చితంగా నమ్ముతున్నాను. మనమైతే అక్కడి నుంచి కొంచెం దూరం నడవాలండి. సో మనమైతే నడక స్టార్ట్ చేసేస్తాం లేట్ చేయకుండా, ఎందుకంటే మన లగేజ్ రావడానికి ఇంకా టైం పడుతుంది. సో ఈ లోపు పైకి వెళ్ళిపోయి కుదిరితే టిఫిన్ చేసేసి అక్కడ వెయిట్ చేద్దామని చెప్పి. అలాగే అంటే 2 పేర్స్ తెచ్చాను కదా, సో ఒక పేరు అయితే ఉతకాలన్నమాట. దానికి కూడా ఒక ప్లేస్ సెట్ చేసుకుని ఉంటే ఈ లోపు లగేజ్ వస్తుంది. సో 2 ఒకేసారి క్లియర్ అయిపోతాయి అన్నమాట. మనం అయితే ఆఫ్టర్ 11 అయితే దర్శనంలోకి వెళ్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే మనకి ఈవినింగ్ 4 కదా ఇచ్చింది. సో ఈ లోపు అంట విఐపి దర్శనం జరిగిద్దంట. ఆఫ్టర్ 10 కానీ 11 కానీ ఎప్పుడు వెళ్ళినా ఒకటేనంట. సో మనం అయితే ఈ లోపు ఇవన్నీ పూర్తి చేసుకుని 11 అలా అవుతుంది కాబట్టి అప్పుడు మనం లోపల దర్శనంకి అయితే వెళ్ళిపోదాం. మీరు చూస్తున్నారు కదా, ఇదే ఉచిత లగేజీ సెంటర్. మనం కింద ఇచ్చిన లగేజ్ అయితే ఎక్కడికి వస్తుంది. మనం ఎక్కడే వెయిట్ చేయాలి. మనకు మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ వచ్చిన తర్వాత మనం లగేజ్ తీసుకుని బయలుదేరదాం. మెట్లు వచ్చేసరికి ఒక 1200 వరకు చాలా చాలా ఈజీగా ఉన్నాయి. తర్వాత మాత్రం చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయండి. అంటే నేను ఇది రెండోసారిగానే ఎక్కడం. చిన్నప్పుడు ఎప్పుడు ఎక్కాను, పెద్ద అంత గుర్తులేదు నాకు. బట్ అలిపిరి నుంచి ఎక్కామంటే ఫ్రెండ్స్తో కాబట్టి పెద్ద తెలిసేది కాదు. కానీ ఈసారి మాత్రం చాలా చాలా దారుణంగా ఉంది. ఫైనల్గా ఎలా అయితే ఎక్కేసాం. అక్కడే ఒక కొలను ఉంటుందండి మన శ్రీవారి గుడి ముందు, గోపురం ముందు. సో అక్కడైతే స్నానం చేద్దాం అనుకుంటున్నాం. దాని పక్కనే వరాహ నరసింహస్వామి దేవాలయం ఉంది. ముందు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనంకి అయితే వెళ్దాం. మనమైతే ఇప్పుడు ఫస్ట్ తినడానికి వెళ్తున్నాం. అన్నదాన సత్రానికి తినేసి స్నానం చేసి వరాహ నరసింహస్వామి గుడికి అయితే వెళ్దాం. ఇందాక చెప్పినట్టుగా అక్కడే మనకి ముందు కోనేరు ఒకటి ఉంటుంది. సో ఆ కోనేరులో మన బట్టలు అయితే వాష్ చేసుకుని సో కొంచెం టైం స్పెండ్ చేసి ఈ లోపు స్వామివారి గుడికి వెళ్ళి వద్దాం. అంటే వరాహ నరసింహ స్వామి గుడికి. సో బట్టలన్నీ ఆరిపోయాక తర్వాత దర్శనానికి వెళ్దాం. ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఈ లోపల నుంచి చిన్నవి లోపలికి వెళ్ళి ఇప్పుడు ప్రస్తుతం అల్పాహారం పెడతారు, అంటే టిఫిన్ పెడతారు. వెంగమాంబ సత్రం అనమాట. సో ఇక్కడైతే ఫస్ట్ అల్పాహారం తినేద్దాం అనమాట. లోపలికి అయితే వచ్చేసామండి. మీరు చూస్తున్నారు కదా నా బ్యాక్గ్రౌండ్. నాకైతే మాత్రం ఈ వ్యూ చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకు చాలాసేపు ఇక్కడ టైం అయితే స్పెండ్ చేస్తాను. ఒకసారి మళ్ళీ చూడండి. హలో అండి, మొత్తానికి ఫ్రెష్ అయితే అయిపోయాను. ఇప్పుడు క్షేత్రపాలకుడు ఉన్నారు. సో ఆయన వరాహ లక్ష్మీ నరసింహస్వామి. సో ఆయన దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో బట్టలు అయితే అక్కడ ఆరేసాను ఉతికేసి, అందుకే కొంచెం టైం పట్టేసింది అనమాట. ఆల్మోస్ట్ ఒక గంట సేపు అయితే పట్టింది నాకు. ఇప్పుడైతే నేను బ్యాగ్ని ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. సో బ్యాగ్ పట్టుకుని వెళ్దామా లేదా ఇక్కడ ఎక్కడైనా పెట్టాలని చూస్తున్నాను. సో ఈ లోపు ఏదంటే నరసింహస్వామి వెళ్ళి గుళ్ళోకి వెళ్ళి వచ్చేసరికి బట్టలు అయితే ఆరిపోతాయి అనుకుంటున్నాను. సో చూద్దాం. ఎండ అయితే చాలా గట్టిగా కాస్తుంది. అన్ని వైట్ షర్ట్లు తెచ్చుకున్నాం కదా, కొంచెం ఎక్కువసేపు పట్టింది అనమాట ఉతకడానికి. మీరు చూస్తుంది వచ్చేసరికి లక్ష్మీనరసింహస్వామిది లైన్ అనమాట. లోపలికి వెళ్ళడానికి చాలా గట్టిగా ఉన్నారు. సో వెళ్దాం తప్పదు, ఎందుకంటే ఈయన క్షేత్రపాలకుడు. ఈయనకి దర్శనం చేసుకున్న తర్వాతే లోపల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలన్నట్టు.
వరాహ నరసింహస్వామి దర్శనం అయితే అయిపోయింది. మనకు పర్మిషన్ వచ్చేసినట్టు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళడానికి. ఇప్పుడైతే లగేజ్ కౌంటర్ చూసి బ్యాగ్ అక్కడ పెట్టేద్దాం. బట్టలు అయితే ఇంకా ఆరలేదు. సో వచ్చాక దర్శనం అయ్యాక వచ్చి మళ్ళీ చూద్దాం, ఆరిపోతే తీసుకోవచ్చు. ఈ లోపు అయితే వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే వెళ్ళిపోదాం. ఎందుకంటే మనం ఎట్టి పరిస్థితుల్లో జపాలి కవర్ చేయాలి టైం ఉంటే. లేదంటే టైం లేదని అంటే దాన్ని ఎస్కేప్ చేసి అరుణాచలం వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడికే 2 days అయిపోయింది తిరుపతిలో మనకి. దర్శనానికి అయితే వెళ్ళి వచ్చి మీతో మాట్లాడతాం. మీరు చూస్తున్న ఇవన్నీ మాడవీధులు. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది ఆల్రెడీ, నేను కొత్తగా చెప్పక్కర్లేదు. తిరుపతి గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి తెలుగు వాళ్ళు. ఇందాక నేను స్నానం చేసిన కొలను మీకు తెలుసు కదా, ఆల్రెడీ చాలా మందికి తెలిసే ఉంటుంది. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది. అక్కడే మనం బట్టలు కూడా ఆరేసింది. హోప్ మన బట్టలు పోకుండా ఉండాలి, లేకపోతే మన బడ్జెట్కి బొక్క పడుతుంది. నేను ఏ ముహూర్తాన్ని అన్నానో నాకు తెలియదు కానీ సాయంత్రం దర్శనం కంప్లీట్ చేసుకుని వచ్చేసరికి 6:30 అయిపోయిందండి. సరే బట్టలు ఆరిపోయి ఉంటాయి కదా అని వెళ్ళి తీసుకుందాం అని వెళ్తే అక్కడ బట్టలు అయితే లేవు. ఊడ్చే వాళ్ళని అడిగితే ఒక పిల్ల అంట మూట కట్టుకుని ఆ బట్టలన్నీ తీసుకెళ్ళిపోతుందంట. దయచేసి ఎవరన్నా కొలం దగ్గర స్నానం చేసే వాళ్ళు ఉంటే జాగ్రత్త, బట్టలు ఆరే వరకు అక్కడే ఉండండి. నాకులాగా తోల పనులు అయితే చేయొద్దు. వచ్చిందే 2 జతలతో, ఒక జత పోయింది, ఇంకో జతకి ఏదో ఒకటి ప్లాన్ చేయాలి. ఇప్పుడైతే అర్జెంట్గా అరుణాచలం బస్సు అయితే ఎక్కాలండి. ఎందుకంటే జపాలి ఆల్రెడీ క్యాన్సిల్ అయితే అయిపోయింది. నాకు దర్శనం టైం వచ్చేసి 7 గంటలు పట్టిందండి. ఇప్పుడైతే కిందకి వెళ్ళిపోదాం. అన్నట్టు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు దర్శనానికి 24 గంటలు పడుతుందండి. సో చూసుకుని రండి ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే మాత్రం. ఓకే, ఇంకెక్కడితో మనం అయితే తిరుపతికి సెండ్ ఆఫ్ ఇచ్చేద్దాం. మనమైతే ఫ్రీ బస్ స్టాప్లో అయితే ఉన్నాం. బస్ అయితే వస్తే కిందకి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాం అనమాట. తిరుపతి బ్లాగ్ అయితే ఇంతటితో అయిపోతుంది. నెక్స్ట్ మనం అరుణాచలంకి వెళ్ళిపోతున్నాము. సరే, ఓకే, డన్, బాయ్.